సుందరరామశర్మ గారు, నిజంగానే ఇప్పుడు అంటే మీ పార్టీలో అసంతృప్తులు బాగా మొదలైపోయాయి, బాధలున్నాయని చెప్పి, కష్టాలు అంటే మీకు మీరే మీ నాయకులే మీకు అడ్డుపడుతున్నారని చెప్పి ఈ చందంగా ప్రతిపక్ష మీడియా రాయడం అన్నది దానిపై మీ కామెంట్ ఏంటి సార్? అలాగే నిన్న జరిగిన అంటే కేసీఆర్ నాని గారి కామెంట్స్ గురించి దాని గురించి మీ స్పందన ఏంటి సార్? మేడం, మీకు మా బ్రదర్ వెంకటరెడ్డికి నమస్కారం. ఒక్కటి మీరు అంటున్నట్టుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎంతటి దురదృష్టకరమైనటువంటి రాజకీయం ఉందంటే 45 సంవత్సరాల ఒక రాజకీయ ప్రాంతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్. అంటే ప్రాంతీయ పార్టీ అంటే జాతీయ పార్టీ అధ్యక్షుడు, జాతీయ పార్టీ కార్యదర్శి అంటాడు, కానీ వాళ్ళకి ఎక్కడ జాతీయంగా ఏమీ లేదు. కాబట్టి నేను ప్రాంతీయ పార్టీ అనేటువంటి టీడీపీ 43 సంవత్సరాలు 78లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక చంద్రబాబు నాయుడు ఇవాల్టి రోజున నిన్న కాక మొన్న వచ్చి 2011లో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వచ్చి 5 లక్షల మెజారిటీతో గెలిచినటువంటి ఒక చిన్న, అంటే తన కొడుకుతోటి సమానమైనటువంటి తన స్నేహితుడి కొడుకు చేతిలో కూడా మళ్ళా రెండోసారి పరాభవం అనుభవించడానికి మనసు ఒప్పక, తెలిసి పరాభవం జరగబోతోంది అని తెలిసి బాధపడుతున్నట్టుగా ఉందే తప్ప ఇంకా వేరే ఏమి లేదు. అయితే ఆయనకు పరాభవం తప్పదు అని చెప్పని తెలిసినటువంటి పచ్చ మీడియా, ఈ దుష్ట చతుష్టయం ఇవాటి రోజున అదే వయసులో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారితో ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే ఇంకా వాళ్ళ పేర్లు చెప్పకపోయినటువంటి భారతీయ జనతా పార్టీ అగ్రగణ్యులు, వీళ్ళందరూ కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి మీద వారి యొక్క ఇది చెప్తే, ఆ తర్వాత ఆయన కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కూడా పరాభవం తప్పదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ రోజున పచ్చ మీడియా రాస్తున్నటువంటిది నిజంగా చాలా జర్నలిజానికి కూడా అసలు అంత చిక్కనటువంటి పరిస్థితికి ఏర్పడిన మాట వాస్తవం. రైట్. అయితే మీరన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు 69 మందిని మారుస్తున్నారు. 69 మందిని మార్చాలి, ఇది ఆన్ రికార్డు ఉన్నటువంటిది చెప్తున్నాను. 69 మందిని మార్చాలి. 10 మంది మంత్రుల మీద ప్రజలలో అసంతృప్తి ఉన్నది. ఇది నేను చెప్పట్లేదు. డిసెంబర్ 2022న TV5 అనేటువంటి చోట ఒక వీళ్ళు ఇచ్చినటువంటిది వాళ్ళు ప్రసారం చేశారు. దాని ప్రకారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే తీసుకుంటున్నా. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా మనల్ని కరెక్ట్ చేస్తాయి అని చెప్పి అనుకుంటుంటా, మన శత్రువే మనకి సరిగ్గా దుక్సూచి అని అనుకుంటూ పోయేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మినిస్టర్ల మీద అసంతృప్తి ఉంది, ఎంతమంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉంది, ఎంతమంది ఎమ్మెల్యేలు ప్రజలకు దూరంగా ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుని ఇవాళ రోజున మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఆ రోజున ఏమనుకున్నారంటే వాళ్ళు 69 మందిని ఈయన మారిస్తే డెఫినెట్ గా ఏదో జరుగుతుంది అని చెప్పి భయపడి ఆ రోజున అవన్నీ ప్రసారం చేశారు. కానీ ఈయన ఆయనకున్నటువంటి ఇది తోటి వాళ్ళని ఇవాళ మార్పులు చేర్పులు చేస్తుండేసరికి ఒక్కసారి తట్టుకోలేనటువంటి పరిస్థితి మాత్రం ఉన్నమాట వాస్తవం. అందుకనే మాకు 40 మంది టచ్ లో ఉన్నారు, వాళ్ళందరినీ తీసేస్తున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రతి మీటింగ్ లోనూ చెప్పారు, మీ యొక్క ప్రోగ్రెస్ కార్డు సరిగా లేదు, జాగ్రత్తగా వెళ్ళండి, గడప గడపకే వెళ్ళండి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇవాళ రోజున ఆశ్చర్యకరం ఏంటంటే మా పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా మంచివారట, చాలా నీతి పరులుట. వాళ్ళందరూని ఆయన జగన్ గారి మీద ఉన్నటువంటి అసంతృప్తితోటి వాళ్ళు వస్తున్నారట. మరి ఈయన మీద చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి అసంతృప్తితో చంద్రబాబు గారిని తిట్టకుండానో కదా ఆ రోజున మా పార్టీలోకి వచ్చారు. నేనేమంటున్నానంటే రాజకీయాలలో కొన్ని విలువలు ఉండాలి. ఎవరు ఏ పార్టీ అయినా మారచ్చు, దాన్ని నేను తప్పు పట్టను. కానీ మీ పార్టీలో ఉంటేనేమన్నా అది వాళ్ళు గొప్ప వాళ్ళ, పక్క పార్టీలకు వెళ్తేనేమన్నా వాళ్ళందరూనేమన్నా పనికిరాని వాళ్ళు, లేకపోతే వాళ్ళ మీద అన్ని ఇది వస్తాయా? ఇదేనా ఆంధ్రజ్యోతి ఈనాడు రాసుకునేది ఆ TV5? నేనేమని చెప్తున్నానంటే ఇవాళ కొంతమంది పార్లమెంట్ సభ్యుల మీద వచ్చింది. ఆ పార్లమెంట్ సభ్యులు చాలా ఈ సౌమ్యులుట, చాలా మంచివారట. మరి వాళ్ళు వచ్చింది మా పార్టీకి, మా దగ్గరికి వచ్చారు కదా. అప్పుడు చంద్రబాబుని ఎందుకు వదిలేశారు? ఇవాళ చంద్రబాబు గారిని ఎందుకు వదిలేసి కొంతమంది కేసీఆర్ నాని గారు అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు? మరి కేసీఆర్ రాణి గారు 2 సార్లు పార్లమెంట్కి గెలిచాడు కదా తెలుగుదేశం పార్టీ మీద. మరి ఇవాళ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి? వీళ్ళు మాట్లాడరా, వీటి గురించి రాయరా అని చెప్పని అడుగుతున్నా. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సుందరం గారు కేసీఆర్ నాని గారు అన్న మాటలు, అంటే ఆయన కామెంట్స్ పై మీరు ఏమంటారు సార్? ఆయన కరెక్ట్ గా చెప్పాడు, వెన్నుపోటు పొడిచి ఉంటే నేను అసలు చంద్రబాబు పార్టీకి అంటే ఇంకా ఎక్కువే ఉండేవాడిని అన్నాడు. అదొక్క మాట చాలా అసలు. ఎందుకంటే చంద్రబాబు ఎట్లా వచ్చాడు అసలు? చంద్రబాబు గారు ఇవాళ రోజున ఈయన పెద్ద నాయకత్వం, విజనరీ, చాణక్యుడు ఇవన్నీ చెప్తున్నారు. కానీ అంటే చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరంటే మళ్ళీ వాళ్ళే చెప్పుకుంటారు విజనరీ అవన్నీ అని. ఇవాళ ఆయన ఒక్కటే మాట అన్నాడు, నేను వెన్నుపోటు పొడుచుంటే, అంటే చంద్రబాబు గారి లాగా నేను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడుచుంటే, ఆ రకంగా నేను చంద్రబాబుని కనుక వెన్నుపోటు పొడుచుంటే నేను ఎక్కడో ఉండేవాడిని అన్నాడు. దట్ ఈస్ ఎనఫ్. అంటే చంద్రబాబుకి వెన్నుపోట్లు పొడవటం, కుటుంబాలని చీల్చటం, కుటుంబంలో సంబంధించినటువంటి వాళ్ళ యొక్క
అంతర్గతమైనటువంటి మనకు సంబంధం లేనటువంటి విషయాలను మీదట ఆ పత్రికల్లో రాయటం, అది ఈయన చదవటం లేదా ఈయన చెప్పింది వాళ్ళు రాయటం, ఇది ఇప్పుడు కాదు. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 2011లో మొట్టమొదటిసారిగా పార్లమెంట్ కి పోటీ చేసినప్పుడు ఇదే జరిగింది. ఆయన కుటుంబంలో ఆయన ఉన్నటువంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ, దాని వెనుక ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున విజయమ్మ గారి మీద వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి పోటీ చేయించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంత తన పెదనాన్న చిన్నాన్న ఓడిపోయినా కూడా మళ్ళా తీసుకుని వచ్చి బ్లడ్ రిలేషన్ మన పెద్ద నాన్నగా చూసుకోవాలని తెచ్చి ఆయనకి ఎమ్మెల్సీ సీట్ కూడా ఇస్తే ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే బీటెక్ రవి కలిపి, ఇదే సీఎం రమేష్ కలిపి ఆయన కుట్రపూరితంగా ఓడించారా లేదా? ఇవాళ రోజున వాళ్ళ మీద ప్రేమ కారుస్తున్నారు. ఇదే అనిల్ కుమార్ ని తిట్టారు, ఇదే షర్మిల గారిని తిట్టారు, ఇదే ఒక్కటే అండి, ఇదే విజయమ్మ గారిని తిట్టారు, ఇదే భారత గారిని తిట్టారు. అట్లా తిట్టినటువంటి వాళ్ళు ఇవాళ షర్మిల గారు వస్తున్నట్ట కాంగ్రెస్ పుంజుకుంటుందని చంద్రబాబు అంటున్నాడంటే చంద్రబాబు అయిపోయాడు అని తనే చెప్పుకున్నాడు.